హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నాస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీతో వీడియో షేర్ చేసుకోబోతుంది ఏంటి అని అంటే, చాలామందికి కూడా ప్రెగ్నెంట్ తోటి ఉన్న వాళ్ళకి వాళ్ళ స్టమక్లో ఉన్నది అబ్బాయా అమ్మాయా తెలుసుకోవడానికి చాలా ఆసక్తికరంగా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం నాకు తెలిసిన కొన్ని సిమ్టమ్స్ అయితే నేను చెప్తాను. నేను కొన్ని అబ్జర్వ్ చేసినవి కానీ పురాత కాలం నుంచి కూడా చాలామంది పెద్దవాళ్ళే కానీ ప్రెగ్నెంట్ తోటి ఉన్న వాళ్ళే కానీ వాళ్ళకున్న సిమ్టమ్స్ కొన్ని నేను గ్యాదర్ చేసి రీసెర్చ్ చేసి అని చెప్పొచ్చు. రీసెర్చ్ చేసి అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. డెఫినెట్గా ఈ వీడియో మీకు నచ్చుతుంది. నచ్చితే కనుక ప్లీజ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేయండి. నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి. లేట్ చేయకుండా ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యా, ఫస్ట్ పాయింట్, ఇది మెయిన్ చాలామందికి తెలిసిన విషయం అనమాట. స్టమక్లో కనుక అబ్బాయి ఉంటే డెఫినెట్గా మసాలా ఫుడ్ తినాలనిపిస్తుంది ప్రెగ్నెంట్ లేడీకి. ఓకే, ఇది ఫస్ట్ సిమ్టమ్ అనమాట. ఓకే, యా, సెకండ్ సిమ్టమ్ వచ్చేసి నాన్ వెజ్ క్రేవింగ్స్. ఎక్కువ మనకి నాన్ వెజ్ తినాలనిపిస్తుంది. ఎవరికైతే బేబీ బాయ్ అయితే కడుపులో ఉంటాడో వాళ్ళకి నాన్ వెజ్ క్రేవింగ్ పక్కాగా తినాలనిపిస్తుంది. ఇంకా ఏ క్రేవింగ్స్ అనేటివి ఉండవన్నమాట. ఓకే, నేను చాలామంది దగ్గర తెలుసుకున్న విషయం అండ్ అలాగే నేను చెప్పాను కదా, నేను ఫర్దర్ బాగా రీసెర్చ్ చేసి తెలుసుకొని నేను మీతో చెప్తున్నాను. సెకండ్ వచ్చేసి సిమ్టమ్ అది. అండ్ థర్డ్ సిమ్టమ్ వచ్చేసి ఎవరికైతే బేబీ బాయ్ అయితే స్టమక్లో ఉంటారో వాళ్ళ స్టమక్ వచ్చేసి ఓవెల్ షేప్లో ఉంటుందంట. చాలామంది నాకు చెప్పారు ఈ విషయము. ఫ్రెండ్స్ కావచ్చు, లేదా మా రిలేషన్లో కావచ్చు, మా సిస్టర్కే కావచ్చు, అట్లా చాలామందికి నేను రీసెర్చ్ చేసి తెలుసుకొని చెప్తున్నాను. థర్డ్ది వచ్చేసి ఓవెల్ షేప్లో ఉంటే డెఫినెట్గా వాళ్ళకి బేబీ బాయ్ పుడతాడు అనేసి అది కూడా ఒక సిమ్టమ్ అనమాట. ఓకే, ఈ మూడు సిమ్టమ్స్ మీకు ఉన్నాయా లేదా చూసుకోండి ఫస్ట్. ఓకే, అండ్ అలాగే ఇంకా ఫోర్త్ సిమ్టమ్ వచ్చేసి చాలామంది చెప్తూ ఉంటారు మీకు స్టమక్ పైన లైన్ వస్తుందంట డార్క్గా. ఓకే, అది నేను బిలీవ్ చేస్తాను చేయను అని అంటే బిలీవ్ చేయనని చెప్తాను నేను. ఎందుకు అనంటే ఓకే 50-50 ఇస్తాను నేను. ఎందుకు అనంటే ఫస్ట్ అంటే అమ్మాయి ఉన్నా అబ్బాయి ఉన్నా కానీ లైన్ ఉంటుంది. బట్ అందులో ఒక ట్రిక్ ఉందన్నమాట, తెలుసుకునేది ట్రిక్. ఆ ట్రిక్ ఏంటి అని అంటే, టిఫా స్కాన్ జరిగేటప్పుడు మీరు కనుక స్కానింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళని కనుక బేబీ హెడ్ రైట్గా ఉందా లెఫ్ట్గా ఉందా అని తెలుసుకోగలిగితే ఈ టిప్ మనం 100% గమనించవచ్చు అనమాట. ఎలా అని అంటే, మనం స్కానింగ్ చేసేటప్పుడు టిఫా స్కానింగ్ చేసేటప్పుడు వాళ్ళని అడిగినట్లయితే మీ హెడ్ కనుక రైట్కి ఉండి ఫుల్ లైన్ ఉందనుకోండి స్టమక్కి, వాళ్ళకి 100% బేబీ బాయ్. ఓకే, ఇది మీరు పాయింట్ దృష్టిలో పెట్టేసుకోండి. అలా ఉంటే బేబీ బాయ్. ఫోర్ చెప్పాను కదా నేను మీకు. అండ్ ఫిఫ్త్ వచ్చేసి మీకు కలలో, ఓకే, కలలో మీకు వాటర్ ఫాలింగ్ అవుతున్నట్టు, లేదంటే వాటర్ పారుతూ వెళ్తుంది కదా, అలా కళలు వస్తున్నట్లయితే డెఫినెట్గా మీకైతే బేబీ బాయ్ ఉన్నట్టు కడుపులో. ఈ 5 మీకు ఉన్నాయా లేదా టెస్ట్ చేసుకోండి, గమనించుకోండి. ఈ 5 కనుక మీకు ఉంటే డెఫినెట్గా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీకు సొంతం అయిపోతుంది అనమాట. అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా గాడ్ని మీరు అడగండి, ఎలాగైనా సరే మాకు ఒక వారసుని అని అనేసి మీరు హార్ట్ఫుల్గా ఆ గాడ్ని కనుక మీరు ప్రే చేసి అడిగినట్లయితే డెఫినెట్గా మీరు కోరుకున్నట్టుగానే బేబీ బాయ్ మీకైతే దేవుడు ఇస్తాడనమాట. సో ఎలాగైనా సరే మీరు నేను ఇప్పుడు చెప్పిన ఈ 5 సిమ్టమ్స్ మీకు ఉన్నాయా లేదా అని టెస్ట్ చేసుకోండి, అబ్జర్వ్ చేసుకోండి, గమనించుకోండి. ఈ 5 గనక మీకు ఉంటే డెఫినెట్గా మీరు అనుకున్నట్టు బేబీ బాయ్ మీకు సొంతం అయిపోతాడు, వచ్చేస్తాడనమాట. హోప్ మీ అందరికీ కూడా నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అనుకుంటున్నాను. ఒకసారి చూసేసుకోండి. ఓకే, యూస్ఫుల్ అయితే కనుక లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్నాస్ వ్లాగ్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ నైస్ డే, కీప్ వాచింగ్ మై ఛానల్. టాటా. ఇంకొక నెక్స్ట్ వీడియోలో వచ్చేసి బేబీ గర్ల్ సిమ్టమ్స్ అయితే నేను చెప్తాను. ఓకే అమ్మా, ఆ విధంగా అనమాట. అయితే మనకి టిఫా స్కానింగ్ అండ్ ఎన్టీ స్కానింగ్ చేసేటప్పుడు మనకి వాళ్ళు ఏమంటారు, మనము స్కానింగ్ చేసే వాళ్ళని గనక అడిగినట్లయితే మన రైట్ సైడ్ కనుక బేబీ బాయ్ ఉండి మనకి లైన్ ఉన్నట్లయితే బేబీ బాయ్ పుడతాడని ఇది కూడా కొంచెం సిమ్టమ్ అంట. సో అడగగలిగితే, మనం తెలుసుకోగలిగితే కనుక రైట్ సైడ్ మనకి హెడ్ ఉంటే మట్టికి బేబీ బాయ్ పుడతాడని ఇది ఒక సిమ్టమ్ అంట.
సో నాకు తెలిసిన ఈ 6-7 సిమ్టమ్స్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. ఆసక్తికరంగా చాలామందికి మాకు బేబీ బాయ్ పుడితే బాగుంటుందని కొంతమంది అనుకుంటారు, బేబీ గర్ల్ పుడితే బాగుంటుందని కొంతమంది అనుకుంటారు. బట్ బేబీ బాయ్ కావాల్సిన సిమ్టమ్స్ అయితే ఈ 7 ఉన్నాయా లేదా చూసుకోండి. మీరు ఉంటే కనుక మీకు డెఫినెట్గా బేబీ బాయ్ పుడతాడనమాట. సో హోప్ మీ అందరికీ కూడా నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ ఉంటే కనుక డెఫినెట్గా మీకు 100%, 100లో 90% మీకు బేబీ బాయ్ అనమాట. సో హ్యాపీగా ఫీల్ కాండి. అండ్ ఇఫ్ ఎనీ ఛాన్సెస్ బేబీ గర్ల్ పుడితే కనుక దేవుడిచ్చిన గిఫ్ట్ అని ఫీల్ అవ్వండి, అంతేగాని డిసప్పాయింట్ కావద్దు. సో నేను కూడా అదే యాక్సెప్ట్ అయితే చేస్తానన్నమాట. దేవుడు ఏది ఇచ్చినాక నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే ఎవరైనా ఈక్వలే. అబ్బాయిలు ఉన్న వాళ్ళు ఏమీ దిగేయట్లేదు, అమ్మాయిలు ఉన్న వాళ్ళు ఏమీ ఇది అవ్వట్లేదు. మనకేంది గిఫ్ట్, వాళ్ళని మంచిగా పెంచి వాళ్ళని పక్కకు పంపించేయాలి అంతే. సో నేను అదే నమ్ముతాను అనమాట. హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది, యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక, యూస్ఫుల్ అయితే కనుక ప్లీజ్ మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి బ్లాగ్స్ కోసం, బెంగళూరు బ్లాగ్స్ కోసం, యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ నైస్, కీప్ వాచింగ్ మై ఛానల్. టాటా. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి బేబీ గర్ల్కి ఉండే సిమ్టమ్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ బేబీ బాయ్ సిమ్టమ్స్ మీకు యూస్ఫుల్ అయ్యాయి అనుకుంటున్నాను. అండ్ ఇందులో ఏమన్నా తప్పులు అనిపిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, నేను రిప్లై ఇచ్చేస్తాను. ఓకే, ఎనీవే, టేక్ కేర్, బాయ్.